గులాబీ పార్టీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం ఇప్పుడే వేడెక్కుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న వాణిదేవి ఈసారి పోటీకి దూరంగా ఉండొచ్చున్న ప్రచారం పార్టీలో చర్చకు దారితీసింది. అదే సమయంలో ఆమె కూతురి పేరును ముందుకు తెస్తున్నారన్న ప్రచారం, బీసీ ఫార్ములాపై జరుగుతున్న చర్చ, మరోవైపు ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పేరు వినిపించడం, ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ లో టికెట్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ లో అభ్యర్థి ఎంపికపై అంతర్గత కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వాణిదేవి ఈసారి పోటీ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారని, ఆ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కు సంకేతాల రూపంలో తెలియజేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో టికెట్ కోసం ఆశాబహుల కదలికలు ఊపందుకున్నాయని గులాబీ నేతలే చెబుతున్నారు. వాణిదేవి పోటీ నుంచి తప్పుకుంటే కొత్త అభ్యర్థి ఎవరనే అంశం ఇప్పుడు తెలంగాణ భవన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. బీసీ వర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కొందరు సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునేలా చదువుకున్న యువ నాయకుడిని బరిలోకి దింపాలని మరో వర్గం సూచిస్తోందట. దీంతో టికెట్ కోసం వివిధ స్థాయిల్లో లాబీయింగ్ ప్రారంభమైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న అంశం మాత్రం వాణిదేవి భవిష్యత్తు నిర్ణయంపైనే. ఆమె రాజకీయాలకు కొంత విరామం ఇవ్వాలనుకుంటున్నారా, లేక కుటుంబపరమైన కారణాలతోనే ఈసారి పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె కూతురు పేరు కూడా తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. గతంలో ఆమె మరో పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగినప్పటికీ అప్పటి పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చలేదని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వాణిదేవి బరిలో లేకుంటే కుటుంబం నుంచే మరో అభ్యర్థి రంగంలోకి దిగే అవకాశం ఉందా అన్న చర్చ కూడా జోరందుకుంది. అదే జరిగితే ఇప్పటికే టికెట్పై ఆశలు పెట్టుకున్న నేతల సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో కేసీఆర్ ఎప్పటిలాగే ఊహించని నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కొట్టిపారేయలేమని సీనియర్ నాయకులు చెబుతున్నారట. అందుకే ప్రస్తుతం ఎవరి పేరు ఖరారు కాలేదని, తుది నిర్ణయం మాత్రం కేసీఆర్ చేతుల్లోనే ఉంది అన్న అభిప్రాయం పార్టీలో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఈ మొత్తం రాజకీయ సమీకరణాల్లో మరో ఆసక్తికర అంశం కూడా చర్చకు వస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం రాజకీయ నాయకుల పేర్లతో పాటు ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పేరు కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారనే ప్రచారం గులాబీ వర్గాల్లో సాగుతోంది. పరిపాలనా అనుభవం, చదువుకున్న వర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిని బరిలోకి దింపితే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోందట. అయితే కేసీఆర్ చివరకు రాజకీయ అనుభవానికే ప్రాధాన్యం ఇస్తారా, లేక కొత్త తరహా ప్రయోగంగా మాజీ బ్యూరోక్రాట్ను ఎంపిక చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో టికెట్ రాజకీయం మాత్రం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. వాణిదేవి పోటీ నుంచి తప్పుకుంటారా, బీసీ ఫార్ములా అమలవుతుందా, కుటుంబం నుంచే కొత్త పేరు వస్తుందా, లేక చివర్లో మరో సర్ప్రైజ్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారా అన్న ఉత్కంఠ గులాబీ పార్టీలో నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.